ఇప్పుడు ధనుర్ధారి యొక్క శరీర భంగిమల గురించి తెలుసుకుందాం. ధనుర్వేదంలో ధనుర్ధారి యొక్క శరీర భంగిమలు 8 రకాలుగా వర్ణించారు. ప్రత్యలిధ, ఆలీధ, విశాఖ, సంపాద, విసంపాద, దర్దురక్రమ, గరుడక్రమ, పద్మాసనం. వింటినారిని పట్టుకునే పద్ధతులు 5: పతాక, వజ్రముష్టి, సింహకర్ణ, మత్సరి, కాకతుండి. ధనుస్సును పట్టుకుని సంధించే పద్ధతులు 3 రకాలుగా ధనుర్వేదంలో చెప్పారు: అధఃసంధాన, సమసంధాన, ఊర్ధ్వసంధాన. అధఃసంధాన అంటే ధనుస్సును శరీరానికి దిగువ భాగంలో పెట్టి బాణాలను ప్రయోగించడం. ఈ పద్ధతి దూరాన ఉన్న లక్ష్యాలను ఛేదించడంలో ఉపయోగపడుతుంది. సమసంధాన, ఈ పద్ధతిలో ధనుస్సును శరీరానికి సమంగా ఉంచుతారు. ఈ పద్ధతి స్థిరమైన లక్ష్యాన్ని ఛేదించడానికి ఉపయోగపడుతుంది. ఊర్ధ్వసంధాన, ఈ పద్ధతిలో ధనుస్సును శరీరానికంటే పైన ఉంచుతారు. ఈ పద్ధతి ద్వారా దృఢమైన వస్తువులను సైతం చీల్చడానికి ఉపయోగిస్తారు. బాణం సంధించే పద్ధతులు 5 రకాలుగా చెప్పారు: కైశిక, సాత్విక, వత్సకర్ణ, భరత, స్కంధ. కైశిక, బాణాన్ని సంధించేటప్పుడు వింటినారిని తల వెంట్రుకల దగ్గరికి లాగి వదిలితే ఈ పద్ధతిని కైశిక అంటారు. సాధన చేసేటప్పుడు దీనిని ఉపయోగిస్తారు. సాత్విక, నుదురు దగ్గరి నుండి బాణాన్ని వదులుతారు. లక్ష్యం కింది భాగంలో ఉన్నప్పుడు దీనిని ఉపయోగిస్తారు. చెవి దగ్గర నుండి బాణాన్ని ప్రయోగిస్తే అది వత్సకర్ణ. దృఢమైన లక్ష్యాలను చీల్చడానికి దీనిని ఉపయోగిస్తారు. భరత, మెడ దగ్గర నుండి బాణాన్ని ప్రయోగిస్తారు. దృఢమైన లక్ష్యాన్ని చీల్చడానికి దీనిని ఉపయోగిస్తారు. స్కంధ, భుజాల దగ్గర నుండి ప్రయోగిస్తారు. దూరంలో ఉన్న దృఢమైన లక్ష్యాలను ఛేదించడానికి దీనిని ఉపయోగిస్తారు.